అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే సికింద్రాబాద్కి బయలుదేరిన. మాకు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుందామని బయలుదేరిన నేను. అట్లనే కొంచెం పని కూడా ఉంది. ఇక్కడ గణేష్ టెంపుల్ మీద నుండి నేను వెళ్తున్నా సికింద్రాబాద్కి. చూస్తున్నారా సికింద్రాబాద్ గణేష్ టెంపుల్. ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా చూస్తున్నారు కదా ఎంట్రన్స్. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. పండగ ముందు రోజు కదా, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ అయితే మస్తు ఉంటుంది. సికింద్రాబాద్లో షాపింగ్ ఏదైనా మంచిగా ఉంటుంది. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు సికింద్రాబాద్ వచ్చినా కానీ కంపల్సరీ శారీస్ అయితే కొనుక్కోండి. లేడీస్ కోసం చెప్తున్నా నేను. సికింద్రాబాద్లో నెంబర్ 1 క్వాలిటీ దొరుకుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికైనా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. ఇక్కడ చూస్తున్నారా బతుకమ్మ పీటలు. మీకు తెలుసా తెలంగాణలో ఆడపిల్లలు పుడితే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు బతుకమ్మ పీటలు తీసుకుపోతారన్నమాట. బతుకమ్మ తీసుకుపోతారు. మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. పాలికా బజార్ మీద నుండి వెళ్తున్నాము. పాలికా బజార్ చాలా మందికి తెలుసు, ఎందుకంటే అక్కడ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. పిల్లలకు కాలేజ్ వెళ్ళే పిల్లలకైతే మంచిగా ఉంటాయి డ్రెస్సెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయరి. ఇక్కడ నేను మార్కెట్ మధ్యలోకి వచ్చేసిన. పూలు పండ్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మంచి రీజనబుల్ రేట్లు ఉంటాయి. నాకైతే ఇక్కడ కనకాంబరాలు అంటే మస్తు ఇష్టము. మల్లెపూలు కనకాంబరాలు మూర 20 రూపాయలు 30 రూపాయలు మంచిగా ఉంటాయి అనమాట. సీజన్ని బట్టి రేట్ మారుతూ ఉంటాయి. షాపింగ్ అయితే చెప్పనక్కర్లేదు. చూస్తున్నారు కదా జనాలు ఎట్లున్నారో. ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. ఈ ట్రాఫిక్ మొత్తం దాటుకుంటూ నేను మహంకాళమ్మ టెంపుల్కి వెళ్దామని గట్టి ప్రయత్నంతో బయలుదేరిన. ఇక్కడ చూస్తున్నారా మొత్తము నవరాత్రులు వస్తున్నాయి కదా, అన్ని రెడ్వి డ్రెస్సెస్ కూడా పెట్టిరు. ఇక్కడ మార్కెట్ మధ్యలో సీతాఫలకాయలు పెట్టుకొని కూర్చున్నారు. చూసిరా ముందల అమ్ముతున్నారు. ఇట్లనే కూర్చొని స్ట్రీట్ షాపింగ్ అనమాట. అన్నీ అమ్ముతుంటారు. వీళ్ళ దగ్గర పెద్దగా బేరం చేయకుండా మనము చెప్పిన రేట్కి ఓ 10 రూపాయలు తగ్గించి తీసుకొని కొనుక్కోవడమే. అంతే, మంచి క్వాలిటీ ఇస్తారు. ఇక్కడ నేను మహంకాళమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసిన. చూస్తున్నారు కదా అమ్మవారు అయితే నవరాత్రులకైతే ముస్తాబ్ అయిపోతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసిన నేను. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నా. అక్కడ నేను వీడియోస్ ఏం తీయలేదు. సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది కదా, నేను అందుకనే వీడియోస్ ఏం తీయలేదు. అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసిన. చాలా మంచిగా అనిపించింది అమ్మవారు అయితే. మీరు ఎప్పుడు సికింద్రాబాద్ వచ్చినా కానీ అందరికీ చెప్తున్నా నేను, మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోరి. అమ్మవారు అయితే చల్లని తల్లి, చాలా మంచిగా ఉంటుంది. అమ్మవారి గుడిలో ప్రసాదం కూడా ఖచ్చితంగా తీసుకోరి. పులిహోర వడ చాలా ఫేమస్ అనమాట. వడలు నెల రోజులైనా ఖరాబ్ కావు, అంత టేస్టీగా ఉంటాయి, అంత బాగుంటాయి. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. నేను వెళ్తున్నా. హోల్సేల్ షాప్స్ ఉంటాయి మనకి ఇక్కడ. మ్యాచింగ్ సెంటర్స్ కానీ శారీస్ కానీ అన్నీ ఉంటాయి అనమాట. లోపలికి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ బతుకమ్మ కూడా రెడీ చేసి పెట్టిరు. మంచిగా ఉంటుంది షాపింగ్ అనేది. నడుస్తూనే ఉండాలి. అందరూ రండి మేడం రండి మేడం అని పిలుస్తుంటారు. ఎవరు వెళ్ళినా సరే అంత మర్యాదగా పిలుస్తుంటారు. నా వ్యూయర్స్కి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా, సికింద్రాబాద్ వచ్చినప్పుడు దహీపూరి కంపల్సరీ టేస్ట్ చేయరి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ దహీపూరి తీసుకొని తినేస్తున్నా. దహీపూరి చూసినా నేను, సమోసా చూసినా ఆగనమాట. సికింద్రాబాద్లో ఫేమస్ ఇదే దహీపూరి, సమోసా, చాటు చాలా ఫేమస్ అనమాట. నేనైతే కంపల్సరీ సికింద్రాబాద్ వచ్చినప్పుడల్లా తింటూనే ఉంటా. ఈ దహీపూరి తిని ఇట్లా పక్కకు వచ్చినామో లేదో వాన అయితే దంచింది. గంట సేపు మేము పక్కకు నిలబడాల్సి వచ్చిందనమాట. మస్తు వాన పడ్డది. అట్లా ఇట్లా కూడా పడలేదు, మోకాల్లోతు నీళ్ళు వచ్చినాయి. సికింద్రాబాద్ దాటి మా ఏరియాకి వచ్చేసరికి అస్సలు వాన లేదు. ఇక్కడ నేను బతుకమ్మ కోసం పువ్వు కొనుక్కున్నా. నేను పట్టుకున్న ఈ తంగేడు పువ్వు అయితే 20 రూపీస్. నేను పట్టుకున్న ఈ కొంచెం గునుగు పువ్వు కూడా 50 రూపాయలు. రేట్ అయితే మండిపోతున్నాయి పువ్వులు అయితే. ఇక్కడ నా పక్కకు అమ్మవారిని నవరాత్రులకు తీసుకుపోతున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. గణపయ్యని ఇట్లా పంపించినామో లేదో అమ్మవారు అయితే వచ్చేస్తుంది. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారిని తీసుకొస్తుంటే చూస్తుంటే. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టే, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. అమ్మ కోసం పువ్వులు కొనుక్కొని నేనైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయినా. నైట్ 8 అయింది అన్నట్టు నేను ఇంటికి వెళ్ళేసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోరి.